ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ ఛానల్ ఏదైతే ఉందో వెంకటరండ. ఈ పర్టికులర్ ఛానల్ నేను 2019 జూన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఛానల్ అన్నదే సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అమౌంట్ అన్నది మనీ అనేది ఎలా ఎర్న్ చేస్తున్నాను సో ఈరోజు వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చే క్విక్ నోట్ ఏంటంటే, నా ఛానల్కి ఇంకా మానిటైజేషన్ అంటే గూగుల్ యాడ్సెన్స్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇంకా నాకు ఎనేబుల్ అవ్వలేదు. సో ప్రజెంట్ నా ఛానల్కి చూసుకుంటే అరౌండ్ 1300 సబ్స్క్రైబర్స్ ఉండడం జరిగింది. ఓన్లీ 1200 వాచ్ టైం ఎంత వచ్చింది లాస్ట్ 365 డేస్. మనకి అకౌంట్ అదే కదా, లాస్ట్ 365 డేస్లో 4000 అవర్స్ రావాలి. ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో అయితే మరి మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వకుండా సో మనీ ఎలా మేక్ చేస్తున్నావు బ్రదర్ అని చాలామంది నేను అడిగే క్వశ్చన్ ఇదే. సో అందుకే ఈ పర్టికులర్ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకున్న, ఫేస్బుక్ పేజ్ రన్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ రన్ చేస్తున్నా, లింక్డ్ఇన్ రన్ చేస్తున్నా, ఒక బ్లాగ్ రన్ చేస్తున్నా, యూ హ్యావ్ టు ట్రీట్ దీస్ థింగ్స్ లైక్ ఏ బిజినెస్. ఒక బిజినెస్ మైండ్ సెట్ తోటి వీటిని మీరు ఎప్పుడైతే రన్ చేశారో అప్పుడు మీరు వీటి ద్వారా తక్కువ వ్యూస్ వచ్చినా సరే వాటి ద్వారా మీరు ఎక్కువ మనీ అన్నది మీరు ఎర్న్ చేయొచ్చు. ప్రజెంట్ నా ఛానల్లో చూసుకుంటే మంత్లీ నాకు అరౌండ్ 3000 వ్యూస్ మాత్రమే జనరేట్ అవ్వడం జరుగుతుంది. 3000 వ్యూస్తో సో నేను ఐఎమ్ మేకింగ్ సంథింగ్. సో ఎగ్జాక్ట్ పేరు అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు, దానికి నేను మళ్ళీ సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఐగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు యూట్యూబ్ మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వకపోయినా సరే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ తోటి మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. సో దానికి ఉన్న మనకి వివిధ పద్ధతులు, నేను పాలే స్ట్రాటజీస్ ఏంటో ఈరోజు వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. సో నాకు ప్రజెంట్ నేను ఎక్కువ ఇచ్చే సర్వీసెస్, ఈ ఛానల్ ద్వారా నేను ఎక్కువ ఇచ్చే ఏంటంటే సర్వీసెస్ ఇస్తాను. లైక్ వెబ్సైట్ క్రియేట్ చేయడం అవ్వచ్చు, లేదా టెక్నికల్ సపోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా ఏమైనా థింగ్స్ నేర్పించడం అవ్వచ్చు. ఇటువంటి థింగ్స్ నేను చేస్తూ ఉంటాను. సో వీటి ద్వారా నేను 1 అవర్కే లేదా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎంత అమౌంట్ అని క్లయింట్స్ దగ్గర సార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తాను. సో ఎవరికైనా సరే ఇప్పుడు వెబ్సైట్ కావాలంటారు. సో వెబ్సైట్ కావాలంటే వాళ్ళకి డొమైన్ కావాలి, థీమ్ కావాలి, హోస్టింగ్ కావాలి. ఇవి నేను పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేవే ఏవైతే వాళ్ళకి యూజ్ అవుతాయో ఆ ప్రోడక్ట్స్ రికమెండ్ చేసి నా ఎఫిలియేట్ లింక్స్ ద్వారా కొనిపించి అక్కడి నుంచి కూడా నేను కొంత కమిషన్ పొందడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజెంట్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మనీ అన్నది ఎర్న్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేశారో, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 500,000 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఇన్ కేస్ మీరు 10,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకుని డైలీ వ్యూస్ మీకు ఒక అరౌండ్ 10,000 ప్లస్ వ్యూస్ రాకపోయినా సరే మీకు యాడ్సెన్స్ ద్వారా గుడ్ మనీ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనకి ఏంటంటే యాడ్సెన్స్లో మంత్కి వచ్చేటప్పటికి ల్యాక్స్లో వ్యూస్ జనరేట్ అవుతేనే మనకి గుడ్ మనీ అనేది జనరేట్ అవుతుంది. సో అదే వ్యూస్ తోటి అదే తక్కువ వ్యూస్ అంటే మీకు మంత్కి వచ్చేటప్పటికి ఒక 1000 వ్యూస్, 3000 వ్యూస్, లేకపోతే ఒక 10,000 వ్యూస్ ఓన్లీ జనరేట్ అవుతున్నాయి అనుకోండి. ఆ వ్యూస్ తోటి కూడా మీరు మనీ అనేది మేక్ చేయొచ్చు. ఎలాగంటే యూ హ్యావ్ టు అప్లై అదర్ మానిటైజేషన్ స్ట్రాటజీస్ లైక్ ఎఫిలియేట్ మార్కెటింగ్, like offering the services, trainings, offering the consultation calls, like building your own community. So bringing video courses and digital products like e-books. సో వీటిని మీరు తీసుకువస్తే సో వీటి ద్వారా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా గుడ్ మనీ అనేది మేక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటి బ్రదరు సో మానిటైజేషన్ ఆన్ అవ్వలేదు బట్ మనీ వస్తుందని చెప్తున్నారు, ఇదంతా నిజమా కాదంటే మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. డిఫరెంట్ వేస్ టు మేక్ మనీ విత్ యూట్యూబ్ ఛానల్ అంటే మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తాయి. సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ కూడా ఓన్లీ ఈ యాడ్ రెవెన్యూ మీద డిపెండ్. యాడ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో అది సో బట్ దానితో పాటు ఈ రెవెన్యూస్ కూడా వాళ్ళు మేక్ చేస్తుంటారు. సో మీ పాపులర్ యూట్యూబర్స్ తీసుకోండి, లేదా పాపులర్ బ్లాగర్స్ తీసుకోండి, ఓన్లీ యాడ్ రెవెన్యూ మీదే కాకుండా వాళ్ళు ఏంటంటే ఓన్ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే, మీ యూట్యూబ్ ఛానల్ని ఒక బిజినెస్ మోడల్ కింద కన్వర్ట్ చేయండి. మీ బిజినెస్ మోడల్ కన్వర్ట్ చేసి మీరు టీచింగ్ చేస్తారా, సర్వీసెస్ ఇస్తారా, లేదా కన్సల్టింగ్ ఇస్తారా, లేకపోతే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారా అన్నది మీరు చూస్ చేసుకుని, లేదా ఇవన్నీ కూడా మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో మీరు సర్వీసెస్ రన్ చేస్తున్నారు, సో లైక్ మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. సో వెబ్సైట్స్ సంబంధించి ట్యూటోరియల్ చేయండి. సో అందులో మీ యొక్క
కాంటాక్ట్ చేయండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ మీ మొబైల్ నెంబర్ కానీ, లేకపోతే మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మీ యొక్క ఛానల్లో మీ ఛానల్ యొక్క హోమ్ పేజ్లో ఇచ్చుకోండి. సో అక్కడి నుంచి యూజర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఆ వాళ్ళకి మీరు హోస్టింగ్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి థీమ్స్ రికమెండ్ చేయొచ్చు, ప్లగిన్స్ రికమెండ్ చేయొచ్చు. అదే మీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే మనకు టూల్స్ కూడా ఉన్నాయి కదా, యూట్యూబ్ మార్కెటింగ్ టూల్స్, ఆ టూల్స్ కూడా రికమెండ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు యూట్యూబ్ మార్కెటింగ్ ట్యూటోరియల్స్ చేస్తే. ఓకే, సో ఈ విధంగా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, మీ ఛానల్ చిన్నదైనా, సో ఈవెన్ 100 సబ్స్క్రైబర్స్, ఓకే, ఈవెన్ 100 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ద్వారా కూడా మనం మంత్కి వచ్చేటప్పటికి వీ క్యాన్ మేక్ సంథింగ్. సో ఎంత అంటే, సో యూ కెన్ మేక్, సో ఒక 10,000 to 15,000 మేక్ చేయొచ్చు. సో హౌ అంటే, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన, సో లేకపోతే ఎవరికైనా ఒక 1 hour టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినా యూ కెన్ చార్జ్. సో ఆ విధంగా మీరు డైలీ వర్క్ చేసుకుంటూ వెళితే, సో 1000 మినిమం 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మీరు కొంత మనీ అనేది మేక్ చేయొచ్చు. సో బట్ యూ ఆర్ నాట్ చేయింగ్ ల్యాక్స్లో మేక్ చేస్తారని నేను చెప్పను. ఓకే, సో బిగినింగ్ ఛానల్లో ఒక 100,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ల్యాక్స్లో మేక్ చేస్తారని నేను చెప్పను. బట్ యూ క్యాన్ మేక్ సంథింగ్. ఓకే, సంథింగ్ అది అనేది మీకు చాలా బూస్టప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి.